మోపిదేవి కొంతమందికి పూజలు చేస్తే ముడుపులు కడితే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారంట. మంచి ఫేమస్ మోపిదేవి. పిల్లలు లేని వాళ్ళు విధంగా ముడుపు కట్టి ఉయ్యాలు చూసారా? ఉయ్యాలు కడితే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి. ముడుపులు కడితే చాలా పిల్లలు లేని వాళ్ళు పిల్లల సంతానం లేని వాళ్ళు సంతానం అభివృద్ధి ఎంతో మంచి వాళ్ళు ఏం పెట్టారు. ఇవన్నీ పెట్టడం వల్ల సంతానాభివృద్ధి సుబ్రహ్మణ్య స్వామి మోపిదేవి కృష్ణా జిల్లా మోపిదేవి. ఈ కృష్ణా జిల్లా అవినిగడ్డ దగ్గర మోపిదేవి. అవినిగడ్డ నాగాలంకి వెళ్ళే రూట్లో ఉంటుంది మోపిదేవి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, సంతానం లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ముడుపులు కడితే చాలు. ముడుపులు కట్టి చేస్తే నారాయణ స్వామి చూసారా? నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామివారి మోపిదేవి గుడి టెంపుల్. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చాలామంది నమ్మకం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ముడుపు కట్టి సంతానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ముడుపులు కట్టి దర్శనం చేసుకుని కాపాడమని కోరికలు తెచ్చుకుని మళ్ళీ ఇక్కడే చెవు పోగులు, అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన చెవు పోగులు కుట్టించుకుంటారు. ఎక్కడ వాళ్ళు వచ్చి చెవు పోగులు కూడా కుట్టించుకుంటూ జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటారు. రాని వాళ్ళు ఎవరు ఉంటే దర్శనం చేసుకుంటారని కోరుతున్నాను. ఈ వీడియో తీసి మీకు అందరికి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి. చాలా భక్తులు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వీడియో తీయనీరు.
కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరుగుతుంది చూసారా. కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం, స్వామివారి సత్య సంత